రాజు ఏమిటయ్యా అంటే ప్రజల్ని కన్నబిడ్డల వారి పరిపాలించేవాడు. కనీసం పశుపక్షాదులకు కూడా ఇబ్బంది కలుగుద్దని చెప్పి రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించి తటాకాలు అంటే చెరువులు కూడా తవ్వించాడట. తొట్లు కూడా నీటి తొట్లు కూడా పెట్టాడట. ఎందుకంటే ఆ అడవిలో జీవించే జీవులు కూడా వచ్చి ప్రశాంతంగా నీళ్లు తాగడం కోసం అని చెప్పి తొట్లు కూడా నిర్మించాడు. అంత సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క రాజ్యంలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆ ఊళ్ళ మీద ఈ క్రూర మృగాలు అంటే సింహాలు పులులు లాంటివి వచ్చి బీభత్సం చేస్తూ ఉన్నాయట. ఏనుగలు వచ్చి పంటలు నాశనం చేస్తూ ఉన్నాయట. మరి వాటిని అడవి పందులు లాంటివి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయట. వాటిని వేటాడటం కోసం అని చెప్పేసి ఈ రాజుగారు ఏం చేశాడు, ఆ యొక్క క్రూర మృగాలను వేటాడుకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయాడట. ఎంత దూరం వచ్చాడంటే ఈ భద్రాచలం ఒడ్డు వరకు వచ్చేసరికి ఏమైంది, బాగా అలసిపోయాడు. అక్కడ పెద్ద రావి చెట్టు ఉంటే ఆ నీడ ఉండేసరికి ఆ నీడలో గుర్రాన్ని ఆపుకొని సేద తీరుతూ ఉన్నాడు. తన అలసటను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆ రావి చెట్టుకు అవతల వైపు ఈ గొల్ల వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారి శక్తి కొద్ది. ఎందుకు ఆ గొల్ల వాళ్ళు ఉన్నటువంటి పెద్ద గొల్ల కూడా చూశాడు. చూడగానే రాజుగారు కనపడ్డాడు. రాజుగారు అంటే భగవంతుడితో సమానం. మనం పూజ చేస్తుంటే మన పూజకు రాజుగారు వచ్చినట్టు మామూలు విషయం అని చెప్పేసి ఆయన దగ్గర పోయి, అయ్యా రాజుగారు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము, మీరు కూడా రావాల్సిందని చెప్పగానే, చూడు నాయన నేను బాగా అలసిపోయి ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వ్రతం చేయండి, వస్తాను లాస్ట్లో అని చెప్పాడు. చెప్పగానే వెంటనే వెళ్ళి గొల్లవాళ్ళందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకున్న వారై, ప్రశాంతంగా చేసుకున్న వారై, ఏది కూడా తగ్గకుండా చేసుకున్న వారై ఆ తొలి తీర్థము తొలి ప్రసాదం కూడా 2 ఆకుడొప్పలు తీసుకొని ఆకుడొప్పలు కూడా కొట్టి ఆ ఆకుడొప్పలో ఒక డొప్పలో తీర్థము ఒక డొప్పలో ప్రసాదం కూడా పెట్టుకొని రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు తొలి తీర్థం తొలి ప్రసాదం నీకే ఇస్తున్నాం తీసుకోవాల్సింది అనగానే ఆ రాజుగారు కూడా ఆ 2 డొప్పలు చేతిలోకి తీసుకున్నట్ట. తీసుకొని కళ్ళకద్దుకొని ఆ పక్కన పెట్టినట. ఏ విధంగా అంటే నేను మహారాజును, రోజు బంగారు కంచంలోనే భోజనం చేస్తాను, బంగారు గ్లాసులోనే నీళ్లు తాగుతాను, అందులో ఈ శుద్ధరి గొల్లవాళ్ళు ఈ ఆకుడొప్పలు ఇచ్చిన ప్రసాదం తింటానా నేను అని చెప్పి అని చెప్పేసి ఆ 2 డొప్పలు కూడా ఆ చెట్టు మొదట్లో పెట్టి గుర్రాన్ని తిప్పుకొని వెనుక తిప్పి బయలుదేరి వెళ్తుంది. కొంత దూరం పోయాడో లేడో వేగులు వచ్చారట. అయ్యా రాజుగారు నీ రాజ్యం మీద నీ సామంత రాజులు అంటే ఈ రాజ్యం కింద ఉండేటువంటి సామంత రాజు కూడా ఈ రాజ్యం మీద దండెత్తి వచ్చారు. వచ్చి ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఆ యుద్ధంలో ఏమైంది, 100 మంది కుమారులు కూడా మూర్ఛిల్లి పడిపోయారు. మరి నీ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళే పరిపాలిస్తారని చెప్పగానే రాజుగారు నిశ్చేష్ట అయిపోయాడు. ఏమిటి, నేను వచ్చింది పొద్దున్నే, అప్పటికే నా సామంత రాజులు నా రాజ్యం మీద పడటం ఏంది, వాళ్ళు రాజ్యం ఆక్రమించుకోవటం ఏంది, నా 9 కుమారులు మూర్ఛిల్లి పడిపోవటం ఏంది, ఇదేదో మాయ లెక్క ఉంది అని చెప్పి దుఃఖిస్తూ అక్కడే పడిపోయాడు. పడిపోవాలని కాసేపడి తేరుకున్నటువంటి ఆ రాజుగారు ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉండగా అశ్రవాణి అనగా ఆకాశవాణి పలుకులు వినిపించాయట. ఓయి రాజాను రాజు అనే గర్వంతోని ఆ గొల్లవాళ్ళు ఇచ్చినటువంటి ఆ సత్యనారాయణ స్వామి యొక్క తీర్థం ప్రసాదం తూలనాడి నువ్వు తక్కువ చేసి అక్కడ పెట్టి వచ్చావు, అందువల్లనే నీకు ఈ కర్మ పట్టింది అని చెప్పిందట. చెప్పగానే వెంటనే తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ రాజుగారు పరుగున గుర్రాన్ని కూడా వెనుక తిప్పుకొని ఆ చెట్టు దగ్గరకు వచ్చిండు. తాగనట 2 డొప్పలు అట్లే ఉన్నాయట. వెంటనే తను తప్పు తెలుసుకొని చెంపలు వేసుకున్న వాడే ఆ తీర్థం ప్రసాదం కూడా తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని ఈ విధంగా సంకల్పం చేసుకుంటున్నాడట. ఏమని, అయ్యా స్వామి నా తప్పును క్షమించవలసింది, నా యొక్క 9 కుమారులు కూడా పునరుజ్జీవులై నా రాజ్యం నాకు తిరిగి వచ్చినట్లయితే ఈ గొల్లవాళ్ళను కూడా తీసుకొని వెళ్ళి నా రాజమందిరంలో నీ వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని గొల్లవాళ్ళని వెంట పెట్టుకొని బయలుదేరి వస్తున్నాడు. కొద్ది దూరం వచ్చాడో రాలేదో మళ్ళీ వేరే వేగులు వచ్చారు. వచ్చి, అయ్యా రాజుగారు నీ యొక్క కుమారులు కూడా మూర్ఛని తేరుకోవడమే కాకుండా నీ సామంత రాజులందరినీ కూడా జయించి వాళ్ళ రాజ్యాన్ని కూడా మీ రాజ్యంలో కలుపుకున్నారు. ఇప్పుడు మీరు మహారాజులు కాదు, చక్రవర్తులు అయ్యారు అని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డటువంటి ఆ రాజుగారు ఏం చేశాడయ్యా అంటే ఈ గొల్లవాళ్ళు కూడా వెంట పెట్టుకొని వచ్చి తన రాజమందిరంలో ఈ వ్రతాన్ని ఆచరించాడు. తను ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పాడు. చెప్పగానే అందరూ కూడా ఈ రాజ్యంలో వాళ్ళు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. ఇప్పుడు వ్రతాన్ని ఆచరించినాక ఊరుకుంటాడా స్వామి? అందరికీ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు. ఎవరింట్లో చూసినా గుమ్మడికాయ అంత బంగారం వచ్చేసింది. అంటే ఆ విధంగా సుఖమైన జీవితం జీవించడమే కాకుండా అందరూ కూడా వైకుంఠాన్ని చేరుతున్నారట. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే చూస్తారో వాళ్లకు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి లాభదాయకమైన విషయాలన్నీ కూడా జరుగుతాయి. కుటుంబం ఎదుగుతూ ఉంది. పుత్ర పౌత్రులు అంటే కొడుకులు పిల్లలు కోడళ్ళు మనవళ్ళు మనవరాలతో సుఖమైన జీవితం జీవించడమే కాకుండా వైకుంఠాన్ని కూడా చేరుకుంటారు. స్కాందాపురాణ రేవాఖండేన సూతి శమన సంవాదేన పంచమోధ్యాయ సమాప్తః. శ్రీరమణ గోవిందో హరే.
నమో నారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ నాగరక్షక గోవింద గోవింద.